బీసీ, జై బీసీ, మేమెంతో జై బీసీ, బీసీల ఐక్యత. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లు ఎవరికి కల్పిస్తారు? రిజర్వేషన్లకు ఏ ఏ వర్గాలకు కల్పిస్తారు అంటే రిజర్వేషన్లకు ఒక పారామీటర్ ఉంది. రిజర్వేషన్లు కల్పించడానికి ఏ సామాజిక వర్గం అయితే, ఏ కులమైతే సమాజంలో సాంఘిక వివక్షతకు, సామాజిక అసమానతలకు, అంటరానితనానికి, అదేవిధంగా దోపిడికి, సాంఘిక దోపిడికి గురైందో ఆ కులాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. అదేవిధంగా ఏ కులమైతే తమ జనాభా దామాషి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం లేదో ఆ కులాలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఇలా ఉదాహరణకు బీసీలు దేశంలో 60% మంది ఉన్నారు. 60% మంది ఉంటే విద్యారంగంలో 18%, ఉద్యోగ రంగంలో 9%, రాజకీయ రంగంలో 22% ఉంది. అంటే 60% లేరు. కాబట్టి ఈ జనాభా దామాష ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం దక్కే వరకు రిజర్వేషన్ కల్పిస్తారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరికి కల్పించారు? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఎవరు? ఓన్లీ అగ్రకులాలలోనే పేదోళ్ళు ఉంటారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో పేదోళ్ళు ఉండరా? మేము అగ్రకుల పేదలకు 100% వ్యతిరేకం కాదు. ఏ కులంలో ఉన్నా పేదోడే. కానీ వాళ్ళ పేదరికం శాతం ఎంత, వాళ్ళు పొందుతున్నటువంటి ఫలితాలు ఎంత, దాన్ని ఒక్కసారి మనం లెక్కలు తీస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక 1% ఉంటే రాష్ట్రాల వారిగా ఇంకొక శాతం ఉంటారు. ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, ఎస్కేఎస్ సర్వే లెక్కల ప్రకారం అగ్రకులాల జనాభా దాదాపు ఇలా సుమారు 8% ఉంది. 8% అగ్రకులాల జనాభా ఉంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఉన్నదానికంటే అదనంగా 2% ఎక్కువ కల్పిస్తారు. ఎట్లా కల్పిస్తారు? బీసీలేమో 60% ఉంటే ఇవాళ 25% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే సగం కూడా రిజర్వేషన్ కల్పిస్తలేరు. అగ్రవర్ణాలు 8% ఉంటే 10% ఎట్లా కల్పిస్తారు? దీంతో బీసీలకు అడుగడుగున అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఏ పారామీటర్ తోటి రిజర్వేషన్లు పెట్టారు అంటే వాళ్లకు అగ్రకులాలకు కుల వివక్షత లేదు, సామాజిక వివక్షత లేదు, సాంఘిక అసమానత లేదు, అంటరానితనము లేదు. ఇవాళ ఇవన్నీ చూసుకుంటే ఏది లేనప్పుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లే కల్పిస్తారు. అదేవిధంగా వాళ్ళ కులాల జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం ఉందంటే ఒకసారి మనం లెక్కలు చూసినట్టయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కమ్మలు వాళ్ళు దాదాపు 3% ఉంటే క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.